అందరికీ హాయ్. ఈ రోజు వీడియో సెషన్లో మనం వైర్ గేజ్ మరియు మైక్రోమీటర్ల గురించి చర్చించబోతున్నాం. లక్ష్యం, ఈ వీడియో చివర్లో మీరు వైర్ గేజ్ మరియు మైక్రోమీటర్లను ఉపయోగించగలరు. ఇప్పుడు గేజ్తో మొదలు పెడతాము. అసలు వైర్ గేజ్ అంటే ఏమిటి? వైర్ గేజ్ అంటే మెజర్మెంట్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ఎ వైర్ లేక వైర్ యొక్క చిక్కదనం. విద్యుత్లో వైర్ యొక్క వ్యాసం లేదా మందం ఎందుకు ముఖ్యమైనది? కండక్టర్ యొక్క ప్రస్తుత వాహన సామర్థ్యం దాని వ్యాసం ద్వారా నిర్ణయించబడుతుంది. కాబట్టి మరో మాటలో చెప్పాలంటే మందం వైర్ సురక్షితంగా తీసుకువెళ్లగల విద్యుత్ ప్రవాహాన్ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు 100 వాట్ దీపం 50 వాట్ దీపం కంటే ఎక్కువ కరెంటును కలిగి ఉంటుంది. ఎందుకంటే 100 వాట్ దీపం 50 వాట్ దీపం కంటే ఎక్కువ పనిచేస్తుంది. అలాగే 100 వాట్ దీపం 50 వాట్ దీపం కంటే ఎక్కువ ప్రకాశాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ పని చేయడానికి 100 వాట్ దీపానికి 50 వాట్ దీపం కంటే ఎక్కువ కరెంట్ అవసరం. ఆఫీస్ పనిచేసే వ్యక్తి కంటే శారీరక శ్రమ చేసే వ్యక్తికి ఎక్కువ ఆహారం అవసరం ఉంటుంది. కాబట్టి మనం 2 దీపాలకు ఒకే తీగ పరిమాణాన్ని ఉపయోగించలేము. ఎందుకంటే ప్రస్తుత మోసే సామర్థ్యం నీటి పైపు పరిమాణాన్ని నిర్ణయించడం వంటి కండక్టర్ల మందంపై ఆధారపడి ఉంటుంది. కండక్టర్లో ప్రవహించే కరెంట్ ఎల్లప్పుడూ పైపులో ప్రవహించే నీటికి సమానంగా ఉంటుంది. నీటి పైపు యొక్క వ్యాసం ఎల్లప్పుడూ నీటి ప్రవాహంపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా వైరు యొక్క వ్యాసం ఎల్లప్పుడూ ప్రస్తుత ప్రవాహంపై ఆధారపడి ఉంటుంది. తీగ యొక్క మందం సరిగ్గా నిర్ణయించబడకపోతే మరియు కరెంటును తీసుకువెళ్లడానికి సరిపోకపోతే ఈ పరిస్థితిని ఓవర్లోడింగ్ అంటారు. ఇది వైర్ దాని ఉష్ణోగ్రతను పెంచడానికి మరియు చివరకు మంటలకు కారణం కావచ్చు. వైర్ యొక్క వ్యాసాన్ని ఎలా కొలవాలి? వెర్నియర్ కాలిపర్స్, మైక్రోమీటర్లు మరియు వైర్ గేజ్ ప్లేట్లు వంటి పరికరాలను ఉపయోగించి వైర్ యొక్క వ్యాసాన్ని కొలవడానికి వివిధ పద్ధతులు నిర్వహించబడతాయి. గేజ్ కొలతలు సాధారణంగా 2 రకాలుగా విభజించబడ్డాయి: అమెరికన్ స్టాండర్డ్ వైర్ గేజ్ మరియు స్టాండర్డ్ వైర్ గేజ్. అమెరికన్ వైర్ గేజ్ ఉత్తర అమెరికా నుండి ఉద్భవించింది. ఇది యుఎస్ మరియు కెనడాతో కూడి ఉంటుంది. ఇంపీరియర్ వైర్ గేజ్ లేదా బ్రిటిష్ వైర్ గేజ్ అనే పిలువబడే ప్రామాణిక వైర్ గేజ్ సిస్టమ్ బ్రిటిష్ వారి నుండి ఉద్భవించింది. ఈ పద్ధతిని భారతదేశంతో సహా చాలా దేశాలు అనుసరించాయి. ఎస్డబ్ల్యూజీ కొలత ఉక్కుతో తయారు చేయబడిన పరికరం ఎస్డబ్ల్యూజీ ప్లేట్ల ద్వారా నిర్వహించబడుతుంది. ఈ వైర్ గేజ్లు వృత్తాకార లేదా దీర్ఘచతురస్రాకార ఆకారంలో అందుబాటులో ఉంటాయి మరియు ఇది ఆకారపు అంచుల వెంట స్లాట్లను కలిగి ఉంటుంది మరియు ప్రతి స్లాట్ వైరు సైజు సంఖ్యతో స్టాంప్ చేయబడింది. మొదట వైర్ గేజ్ ప్లేట్ని ఉపయోగించి వైర్ లేదా కండక్టర్ పరిమాణాన్ని కొలవండి. ఆపై ఎస్డబ్ల్యూజీ ఛార్జ్ నుండి అంగుళాలు లేదా మిల్లీమీటర్లలో వ్యాసాన్ని గుర్తిస్తుంది. చిన్న గేజ్ పరిమాణం సంఖ్య కండక్టర్ యొక్క పెద్ద వ్యాసం కలిగి ఉంటుంది మరియు అతిపెద్ద గేజ్ పరిమాణం సంఖ్య కండక్టర్ యొక్క చిన్న వ్యాసం కలిగి ఉంటుంది. ఎస్డబ్ల్యూజీ మరియు వైర్ పరిమాణం వేగం మరియు సమయం వంటివి. వేగం పెరిగే కొద్దీ ప్రయాణ సమయం తగ్గుతుంది, సమయం పెరిగే కొద్దీ వేగం తగ్గుతుంది. అదేవిధంగా ఎస్డబ్ల్యూజీ సంఖ్య కండక్టర్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది మరియు వైస్ వెర్సా తగ్గుతుంది. 0.0048 అంగుళాల వ్యాసం కలిగిన అతి చిన్న గేజ్ సంఖ్య 40 మరియు అతి పెద్దది 0.000000. ఇది 0.5 అంగుళాల వ్యాసంలో 7/0గా వ్రాయబడింది. మల్టీ స్టాండ్ కాపర్ వైర్తో ప్రారంభించండి. కేబుల్ చివర నుండి 1 అంగుళం వరకు ఇన్సులేషన్ తీసివేయండి. కలయిక శ్రవణాన్ని ఉపయోగించి వైరు నుండి కండక్టర్ యొక్క ఏదైనా సింగిల్ స్టాండ్లను బయటకు తీయండి. ఒక కాటన్ వస్త్రంతో వైరు యొక్క ఉపరితలం శుభ్రం చేయండి. కొలవడానికి కండక్టర్ ముగింపును నిటారుగా చేయండి. మీరు సరైన దాన్ని కనుగొనే వరకు ప్రతి గాడిలో వైర్ ఉంచండి. వైర్ కేవలం స్లైడ్ అయ్యే స్లాట్ గేజ్ యొక్క కుడి స్లాట్. ఫిట్ స్నాగ్గా ఉండాలి గాని చాలా గట్టిగా ఉండకూడదు మరియు స్లాట్ వద్ద గుర్తించబడిన సంఖ్య వైర్ యొక్క అవసరమైన గేజ్. వైర్ స్లాట్ నెంబర్ 21 వద్ద మాత్రమే జారిపోయి స్లాట్ నెంబర్ 22లోకి జారకపోతే వైర్ గేజ్ 21 SWGగా చెప్పబడుతుంది. మార్పిడి పట్టిక నుండి కొలిచిన గేజ్ విలువ కోసం అంగుళాల మరియు మిల్లీమీటర్ల సమానమైన పరిమాణాన్ని పొందండి. 21 SWGకి సమానమైన విలువ అంగుళాలతో 0.032 మరియు ఎంఎంలో 0.813. వైర్ స్లాట్ నెంబర్ 16 వద్ద మాత్రమే జారిపోయి స్లాట్ నెంబర్ 17లో జారిపోకపోతే వైర్ యొక్క గేజ్ 16 గేజ్గా చెప్పబడుతుంది.
మరియు గేజ్ 16కి సమానమైన విలువ అంగుళాలతో 0.064 మరియు మిల్లీమీటర్లలో 1.626. SWG సంఖ్య పెరిగే కొద్దీ వైర్ యొక్క వ్యాసం కూడా తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఈ వీడియో సెషన్ నుండి మీరు స్క్రూ గేజ్ మరియు మైక్రోమీటర్ ఉపయోగించి వైర్ యొక్క వ్యాసాన్ని కొలవగలిగారని నేను ఆశిస్తున్నాను. మీ సమయానికి ధన్యవాదాలు.